ఇరాన్ ఓ పక్కన తను ఓడిపోయిందని తెలుసు, కాకపోతే గెలిచామని ప్రచారం చేసుకుంటోంది సోషల్ మీడియా ద్వారా, ముస్లిం అనుకూల ఛానళ్ళ ద్వారా. అదే సందర్భంలో నిజంగా అది గెలిస్తే కనుక ఇప్పటికి అమెరికా ఇజ్రాయెల్ మూసేసుకోవాలి దుకాణం, గల్ఫ్ దేశాలని పోవాలి. ఓ రకంగా చెప్పాలంటే అమెరికానే తమతో పాటు మిగతా వాళ్ళకి ఎందుకు లాసు, యుద్ధం అన్నప్పుడు ఇద్దరికీ లాసు ఉంటుంది. ఇరాన్ భారీగా నష్టపోయింది కాబట్టి కథ నడుపుతోంది. ఇప్పుడు హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాక ఇరాన్ విలవెల్లాడిపోతుంది. అదే సందర్భంలో హార్ముజ్ జలసంధిని దిగ్బంధించి సక్సెస్ అయ్యాననుకుంటే ఇరాన్ని దిగ్బంధించినట్టు అమెరికా పెట్టిన షరతులకు ఇప్పుడు మళ్ళీ చర్చిద్దాం, ముందుకు రమ్మంటుంది, డ్రాగ్ చెయ్యాలి. మెయిన్ యురేనియం అన్నటువంటిదే కీలకం. యురేనియం ఇవ్వకుండా యుద్ధ విరమణ జరగదు, యురేనియం ఇవ్వడానికి వీలు లేదన్నటువంటిది ఇరాన్ చెప్తున్నమాట. అది పక్కన పెట్టి చర్చిద్దామంటుంది. లెబనాన్ని పక్కన పెట్టి మిగతా చర్చలకు ఓకే అంటుంది అమెరికా. యురేనియము లెబనాన్ ఈ రెండు మస్ట్ అంటది. అది తేడా.